నందు హల్లెలూయా. అంత లేచిబడి దేవుని నామమును పరుచుకుందాం. లేచిబడి దేవుని నామమును ఆరాధిద్దాం. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
రెండు చేతులు చాచి నిన్ను మాత్రమే నమ్మినప్పుడు తండ్రి, నిన్ను మాత్రమే స్తుతించినప్పుడు తండ్రి, నిన్ను మాత్రమే సేవిస్తున్నప్పుడు తండ్రి నువ్వు కృప చూపే సర్వశక్తిమంతుడు తండ్రి. నీ కృపలో నా ప్రభు ఏ లోటు లేదు తండ్రి. నువ్వు కృప చూపించడంలో ఏ భేదము లేదు నా ప్రభు. ధనవంతులా లేకపోతే పేదరికంలో ఉన్నారా, వేరే జాతి వాళ్ళ, వేరే మతం వాళ్ళ, వేరే కులం వాళ్ళ లేదు నా ప్రభు. ఎవరైతే నేను నమ్ముతారో వారిని కృప చూపి నడిపిస్తావు. ఎవరైతే నీ పైన ఆధారపడతారో వారికి నీ బాహు చేత నా ప్రభు ధైర్యం నింపుతావు. నీ బాహుబలమే మాకు ధైర్యం యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. గతించిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచినారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు దేవా. మా జీవితం ఏ పాటని తండ్రి పెద్ద గొప్ప దీనిలో దర్దులో దేవా. నా తండ్రి అనేకమైన మాకైనా బలమైన వారు, మాకన్నా ధనవంతులు తండ్రి, మాకన్నా ఆర్యవంతులు ప్రభావైనా, మాకన్నా ఆరోగ్యవంతులు నా ప్రభు తన ప్రాణంలో గ్యారంటీ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. నా ప్రభు నాయన చనిపోతున్నారు తండ్రి. నా ప్రభు కానీ నా ప్రభు మమ్మల్ని దీవించావు తండ్రి, మమ్మల్ని కాపాడావు దేవా, మాకు సురక్షితం అనుగ్రహించావు తండ్రి. నాకును నా ఇంటి వారందరికీ నువ్వు రక్షించావు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రభు నీకు వందనాలు. నాయన నేను స్తుతించిన నా భాగ్యము తండ్రి, నీ నామం స్మరించిన నా భాగ్యము దేవా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు ఇంతవరకు ప్రార్థన నాయం పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి, వాక్యం ద్వారా దర్శించము తండ్రి. మాకు కావలసిన జీవాహారము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ దాసులను ఏడాత్మతో నింపి నా ప్రభు నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతో దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సంతోషంగా ఉన్నారమ్మా? ఉన్నారా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. అందరము ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఉన్నదండి నేను యొక్క దేవుని సన్నిధికి ఆహ్వానిస్తున్నాను ప్రయోగపూర్వకంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, పోయిన దినాన్ని అంటే గత రాత్రి అద్భుత రీతిగా దేవుడు మన మధ్యలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారం 10 రోజులు 15 రోజులు దాదాపుగా నెల రోజులు అనుకోండి, మనం యేసు యొక్క అంటే మా తండ్రి పరమ తండ్రి యొక్క పుట్టడం గురించి మాట్లాడుతూ వింటూ అనేక విషయాలను ధ్యానిస్తూ వచ్చాం. హల్లెలూయా. సో ఇంకను మనం ఈ దినాన్ని కూడా ప్రత్యేక దినంగా ప్రపంచమంతటా కూడా దాదాపు యావత్ ప్రపంచమంతా కూడా హల్లెలూయా క్రిస్మస్ వేడుకలను ఒక దేశం అని కాదు ప్రపంచమంతా కూడా దాదాపుగా క్రిస్మస్ యొక్క వేడుకలను జరుపుకోవడము జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మహాశక్తివంతమైన దేవుణ్ణి ఆరాధించడం ప్రతి ఒక్కరికి ఇష్టమైంది. ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా అంత గొప్ప భాగ్యాన్ని ఎంచి మనం కూడా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సార్లు వింటున్నాం, తర్వాత దాన్ని అవలంబిస్తున్నాం, కొన్నిసార్లు అవలంబించకపోవచ్చు. కానీ దాదాపుగా అన్ని సందర్భాల్లో వాక్యాన్ని మనము వింటూ ధ్యానిస్తూ కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం, నడుస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన్ని మళ్ళీ కొంచెం కొన్ని విషయాలను మనము వాక్యం వెలుగులో దేవుని యొక్క రాకడ ఎందుకు అత్యవసరమైంది, తర్వాత ఆ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నాం. అలాగే కొన్ని విషయాలను ఇంకా లోతులోకి వెళ్తూ ఇంకా
ఏంటి దేవుని యొక్క ఉద్దేశము, మరి తర్వాత మనం ఏమై ఉన్నాం అనే విషయాన్ని కూడా కొన్నిసార్లు ఈ వాక్యం యొక్క వెలుగులో మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల మనుషులకు రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. ఏంటి ప్రభు ఏంటి, పుట్టడం ఏంటి, తర్వాత కన్యక పుట్టడం ఏంటి అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి దానికి సమాధానము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి సమాధానం ఉన్నది. దాదాపుగా అక్కడ మనం చూస్తే బైబిల్లో నుంచి అన్ని కూడా అది చరిత్ర ఆధారంగా, ఖగోళ ఆధారంగా, సైంటిఫికల్గా అన్ని కూడా ఆధారాలు ఉన్నాయి. చాలా మంది వాటిని మాట్లాడడం జరిగింది, తెలియజేయడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. నిన్న మనం తీసుకున్న ఒక మాటను మళ్ళీ అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. ఆ యొక్క వాక్యం నుంచి మనం ప్రారంభించి ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్న దినాన్ని కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. చాలా విషయాలు ఈ యొక్క ఆ వాక్యంలో మనం చూస్తే చాలా విషయాలు మనం చూస్తాం. నిన్న 2 విషయాలను, ఇక్కడ నుంచి 3 విషయాలను మనము ధ్యానం చేశాం. రాత్రికాల సమయంలో 3 విషయాలు మనము ధ్యానం చేయడం జరిగింది. హల్లెలూయా. అందులో కుమారుడు, తర్వాత రాజ్యభారం ఉండును అనే విషయాన్ని మనము చూసాం. అలాగే సమాధానకర్త అని, అధిపతి అని కూడా మనము ఇందులో నుంచి మనం కొన్ని విషయాలను ధ్యానం చేశాం. అలాగే నీలి దినాన్ని కూడా మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఇక్కడ నేను ఎక్కడి నుంచి మనం చూడాలనుకుంటున్నాం అంటే నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ఏంటి, 2020 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన ఈ లోకానికి రావడం జరిగిందా, పుట్టడం జరిగిందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది మనం అనుకుంటాం ఏంటంటే 2020 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, అంతకుముందు లేరు అని అనుకుంటాం. కానీ కాదు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. భూమి పుట్టక మునిపే, స్థాపించక మునిపే, మనలను తయారు చేయక మునిపే ఆయన ఉన్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన మళ్ళీ మన కొరకు, నీ కొరకు, నా కొరకు తిరిగి రావడానికి కొన్ని అత్యవసరమైన పనులు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను తర్వాత ఆయన ఐక్యపరచుకోవడానికి, ఆయనతో పాటు కొనుక్కోవడానికి, పరలోక రాజ్యంలో నేను సంతోషంగా ఉండడానికి ఆయన మళ్ళీ ఈ లోకానికి తిరిగి రావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి ఆయన తిరిగి రావడం జరిగింది. అయితే చాలాసార్లు మనము మన ఆలోచన విధానం కొన్నిసార్లు ఎందుకు మన ఏంటి అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనం కూడా చాలాసార్లు అరే నేను ఎక్కడ పుట్టినా, లేకపోతే ఏ ప్రాంతంలో పుట్టినా, అయ్యో ఎందుకు ఈ కుటుంబంలో, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఈ కుటుంబంలో పుడితే చాలా గర్వం ఉంది అన్నట్లు కొంతమంది మాట్లాడతారు. కొందరేమో ఈ వంశంలో పుట్టిన ఎందుకు పుట్టినా బాబు అన్నట్లు కొంతమంది మాట్లాడతారు. హల్లెలూయా. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ పుట్టుకను గురించి వాళ్ళు ఏం మాట్లాడతారంటే కొన్నిసార్లు దాన్ని తక్కువగా అంచనా వేసుకుంటారు. లేకపోతే వాళ్ళున్న హీనమైన పరిస్థితిని బట్టి అయ్యో ఈ యొక్క దాంట్లో, లేకపోతే ఈ జాతిలో, లేకపోతే ఈ పలానా దాంట్లో నేను ఎందుకు పుట్టానని చెప్పి కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కొన్నిసార్లు మనం గమనిస్తే ఇక్కడ ఎలా ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అనంటే చూస్తే మనం చూడండి, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఎప్పుడు కూడా ఉన్న దేవుడు. ఆ తర్వాత మనం గమనిస్తే యోహాను సువార్త
మొదటి అధ్యాయం ఒకసారి మనం తిందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి, ఆదియందు వాక్యముండెను అని మనం చూసినాం. అయితే ఎలా కలిగింది? ఆయన మూలంగా సమస్తం కలిగింది. తర్వాత కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే ఆయనలో జీవముండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి కానీ ఈ చూస్తున్న ప్రపంచం అంతా కూడా ఈయన లేకుండా కలగలేదు. అందుకే ఆయన 2020 సంవత్సరాల క్రితం మాత్రమే లోకానికి వచ్చాడా అనడానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఉన్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనం చూస్తున్నవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. మాట సెలవీయగా, ఆయన మాట సెలవీయగా భూమి ఆకాశంలో కమ్మంటేవిగా అవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనిషిని తయారు చేసిండు. ఏ రూపంలో తయారు చేసిన మనిషిని? తన పోలికలో తయారు చేసిండు. హల్లెలూయా. ఆదికాండం ఉంటది ఏమంటే ఆయన పోలికలో మనము తయారు చేయబడ్డాం. ఆయన స్వహస్తాల చేత మట్టిని తీసి ఒక మనిషిని తయారు చేసిండు. నిన్ను నన్ను తయారు చేసిండు. తెలుస్తుంది, హల్లెలూయా. సో ఆయనలో ఏముంది? మట్టిని తయారు చేసి మనం తయారు చేసిన తర్వాత మనము చలించలేం, మనం నడవలేం, మనం కదలలేం, మట్టి ముద్దలా ఉన్నాం. హల్లెలూయా. జస్ట్ ఆ యొక్క బొమ్మలా ఉన్నాం. ఆ తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆయన ఏముందంట? ఆయనలో జీవం ఉండెను. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము నీలోకి నాలోకి ఆయన విడుదల చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో మనం చూస్తాం ఆయన జీవాత్మ మనిషిలోనికి ఊదగా ఆయన జీవము పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము జీవం పొందినాం. నీలో నాలో జీవం లేదు, కానీ దేవుడు ఆ జీవమును మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఏముందంటే జీవము ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు నేను జీవం గల దేవుని కుమార్తెలుగా ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీలో జీవం ఉన్నదా? హల్లెలూయా. నాలో జీవం ఉన్నదా? అయితే మరి ఈ జీవం ఉంటే దేవుడు మనకి తెలియదుకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆదాము తయారు చేసినప్పుడు ఆయనతో మాట్లాడాడు. రాత్రికాల సమయంలో మనం చెప్పుకున్నాం, అయ్యా ఈ అన్ని కూడా ఈ యొక్క ఏదైనా తోటలో అన్ని పండ్లు పొలాలు అన్ని కూడా మీరు తినొచ్చు, కానీ ఇగో ఒక చెట్టు, ఇది ఈ మంచి చెట్టును లేకపోతే ఈ చెట్టు యొక్క ఫలాన్ని నీవు తినకూడదు అని చెప్పాడు. హల్లెలూయా. అన్న తర్వాత అంతకు ముందు వరకు వాళ్ళు దాని గురించి ఆలోచన చేయాలి. రాత్రి మనం చెప్పుకున్నాం, ఎవరన్నా వచ్చి ఏదైనా క్వశ్చన్ మార్క్ తోటి మనలో చెవులో ఊదిన అనుకోండి, ఏం చేస్తామమ్మా? దాని కొరకు పరిగెత్తుతాం, ఏది జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. సో అలాగా ఇక్కడ అవ్వ కూడా అవునా అది దేవుడు తినొద్దనడా అని చెప్పి అనగానే ఆమెకి ఇంకా ఆలోచన మారిపోయింది. ఆమె ఏం చేయాలి? ఇంకా పండు చూస్తుంది, ఇంకా బాగుంది, ఆకర్షిస్తుంది. అరే ఎంత బాగుంది, ఇంత మంచి పండును నేను ఎలా వదిలిపెట్టినా అన్నట్లుగా ఆమెను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. సో అలాగా ఆ తర్వాత అక్కడ చూడండి, ఎందుకు విషయం చెప్తున్నానంటే అక్కడ మాట అతిక్రమించడం జరిగింది. అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. ఒకవేళ పండు తిన్న రోజు నువ్వేమవుతావు అని చెప్పిన దేవుడు, నీవు నిశ్చయముగా సత్యము అని చెప్పి వారితో మాట్లాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలా సందర్భాల్లో మనుషుడు మాట వినకుండా ఉంటాడు.
ఎవరు కూడా చాలా సందర్భాలు మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది, కానీ మాట వినకుండా మనం ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకంగా పనులు జరిగిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా, ఆమేన్, హల్లెలూయా. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. అంతవరకు మనలో జీవం లేదు. వి కెనాట్ వాక్. మనం నడవలేము, మాట్లాడలేము, చూడలేము, ఏం జరగదు. ఒక బొమ్మలాగా ఉన్నాం. అప్పుడు ఆదాము తయారు చేసినప్పుడు అలా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేసినట్ట? నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. ఎవరిలో ఉన్న జీవము? ఎవరి స్వాతంత్రం చూసినాం. ఆది యందు వాక్యము దేవుడైనను. ఆ తర్వాత ఆయనలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది. ఆ దేవుడే ఈ దేవుడు అనడానికి మనము ఒక మాటలు మనం చూస్తున్నాం. ఆది కాలంలో ఉన్న ఆ దేవుడు ఆ తర్వాత వచ్చేసి ఈ 2020 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి నిన్ను నన్ను మళ్ళీ ఆయనతో కలుపుకోవడానికి వచ్చినటువంటి ఆయనే ఈయన. ఎందుకంటే ఈయనలో జీవము ఉన్నది. నేను స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన జీవాత్మ ఊదిండు. తర్వాత ఇప్పుడు కూడా ఏం చేసిండు? జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మరి జీవం ఇవ్వడానికి వచ్చినంటే అక్కడ ఈ జీవాత్మ అయిన తర్వాత ఏదైనా తోటలో అక్కడంతా నిర్మించిన దాంట్లో అంతా వాళ్ళు మాట్లాడడం, దేవుడు వాళ్ళతో కలుసుకోవడం, ఆనందంగా గడపడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఏం చేసినంటే అవ్వను ఆ యొక్క సర్పము ఏం చేసింది? మోసకొచ్చింది. ఆ మాట కూడా మనం చదువుకున్నాం ఒకసారి. అందుకు అక్కడ 3వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడైన యెహోవా సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీకు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. ఆమేన్, హల్లెలూయా. క్వశ్చన్ మార్క్ చెప్పి ఇది తినొద్దా, ఇట్లయిందా అట్లయిందా అని చెప్పి అనగానే ఆ తర్వాత ఆ సర్పం ఆమెను ప్రేరేపించింది. హల్లెలూయా. ప్రేరేపించి మాటల్లో పడేసి అవునా ఇది నిజమా అని చెప్పి ఆ రకరకాల ఆమెను ఆ మాటలతోటి అది ప్రేరేపించి ఏం చేసినట్టు లేదు, తింటేనే మీరు మంచిగా అవుతారు అని చెప్పి మనం కింది అధ్యాయాల వచనంలో చూస్తాం. అప్పుడు మీకు అందుకు సర్పము ఆమేన్, హల్లెలూయా, మీరు చావనే చావరు. ఇది అబద్ధం. హల్లెలూయా. ఏలనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడనయు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. ఇట్లా చెప్పి వారిని తప్పుగా మాట్లాడి చూడండి మీరు దేవతల వలె ఉంటారు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా నిన్ను నన్ను పొగిడిరు అనుకోండి, పొగడం అంటే కొన్ని పని చేస్తున్నప్పుడు అబ్బా నీకన్నా బెస్ట్ లేరు అన్నారు అనుకో. కొన్నిసార్లు మనం మంచిగా చెప్పిన కొంచెం పొగిడి మళ్ళీ ఏమో చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు బాగా ఇంకా ఎక్కువగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఈమె ఇలా పొగిడేసి ఇంత ఇట్లా అట్లా అని చెప్పే వరకు నిజంగానే ఏమని చెప్పి ఆ పండు తీసుకొని తిన్నాను. దేవుడు ఏం చెప్పాడు? పండు తిన్ననాడు మీరు నిశ్చయమా చచ్చెదరు. హల్లెలూయా. ఖచ్చితంగా చనిపోతారని చెప్పాడు. సో అది తిని ఆ తర్వాత మళ్ళీ యెహోవా దేవుడు వచ్చి అయ్యా మీరు ఎక్కడున్నా రాదామంటే ఆయన చెట్ల సందులో లేకపోతే అక్కడ దాక్కున్నట్టు మనం చూస్తాం. ఎందుకయ్యా అలా ఉన్నాం అంటే నేను ఇలా ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడితే నీకు ఎవరు అది చెప్పినారంటే ఇదిగో ఈ అవ్వ అని చెప్పి ఆయన సాకు చెప్పాడు. అబద్ధం ఆడాడు అప్పుడు. ఆ తర్వాత అవ్వ నేను కాదు సర్పం అని చెప్పి ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకొని ఏం చేసినంటే వాళ్ళు అప్పుడే వారు ఒకరినొకరు అబద్ధాలలో
మోసపుచ్చుకోవడంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారిని దేవుడు కొంత పనిష్మెంట్ ఇచ్చి తర్వాత ఇంకా ఏదైతే ఆజ్ఞ అతిక్రమించారో ఆ ఆజ్ఞ అతిక్రమము మనుషుల మీదకి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? చావు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా అది అంతా కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఇంకా ఆ రోజులు గడిచిన కొద్దీ ఈ లోకం అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఇష్టానుసారమైన విచ్చలవిడితనంతో, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు తన ఇచ్చకు ఏది నచ్చితే అది, ఏం తోస్తే అది చేస్తూ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నారంటే వారికి వాళ్ళే దేవుని యొక్క సన్నిధిలో కాకుండా వారి ఇష్టానుసారంగా వారికి వాళ్ళే దేవుని తయారు చేసుకోవడం, వారికి వాళ్ళే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఫీల్ అవ్వడం, తర్వాత వాళ్ళే దేవునిగా పూజించబడడం, ఇలాగ అన్ని కూడా జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తున్నప్పుడు పాపం ఇంకా ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత ప్రళయం వచ్చింది. ఆయన కూడా అప్పుడు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ నోహుతోటి మళ్ళీ క్రియేట్ చేయబడ్డది. ఆ తర్వాత కూడా మళ్ళీ మనుషులు అలాగే మారిపోయారు. సో ఎన్నిసార్లు అనేక మందిని పంపిస్తే కూడా మాట వినకుండా ఈ లోకంలో ఉన్న ప్రజలంతా నాశనం అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. అయ్యో, నశించడానికి ఇష్టం లేదు, ఇంకా చాలా మంది నరకంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి దేవుడే తానే ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. హల్లెలూయా. ఆ పోగొట్టుకున్న జీవాన్ని, అంటే మనకున్నది, ఇప్పుడు నేను నడుస్తున్నావు, నాలో జీవం లేదా అని చాలా మంది అనుకుంటాం. ఎస్, హల్లెలూయా. నీలో నాలో జీవం ఉన్నది. కానీ ఏదైతే మళ్ళీ దేవుడు నీలో ఉన్న ఆ గుణగణాలు, ఆ నీలో ఉన్న ఆ మనోనేత్ర తెరవబడని యొక్క తత్వం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఈ లోకానికి తిరిగి ఆయన రావాల్సి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధ రక్తం చిందిస్తే గాని పాపం కడగబడదు. ప్రతి వ్యక్తి యొక్క పాపం తొలగించబడాలి. వాళ్ళందరూ పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి. ఎలా నీతిమంతులు అవుతాడు ఒక మనుషుడు అంటే, ఇదిగో అక్కడ ఏం రాయబడిందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నమ్మడము ద్వారా నీవు నీతిమంతులుగా మారిపోతావు. ఆ తర్వాత దేవుని యొక్క రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధులుగా మారిపోతావు. నీవు పాపం లేని వాడుగా మారిపోతావు. ఎప్పుడైతే నీవు మనలో తిరగబడతావో అప్పుడు నీవు దేవుని కుమార్తెగా మార్చే అవకాశము నీకు దొరుకుతుంది. కాబట్టి దేవుడు మళ్ళీ 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి నీవు నశించకూడదని మనం చూస్తే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మనం చూసినాం, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ఆ జీవంతో మనం నడుస్తున్నాం. సో ఆయన మళ్ళీ ఈ మనుషులను తిరిగి కట్టుకోవడానికి, ఈ మనుషులతో మళ్ళీ తిరిగి ఆనందించడానికి ఈ లోకానికి ఆయన వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం నిన్నటి దినాన. ఏమనంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఈ లోకంలో ఎవరున్నారమ్మా? మనుషులమైన మనం ఉన్నాం. నిన్ను ప్రత్యేకించి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో పర సంబంధాన్ని వదుకొని ఈ లోకానికి రిక్తుడు వచ్చేంతన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతకు మించి ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడు? ఆ పర సంబంధమైన దాన్ని ఎంచకూడని భాగ్యమని అనుకోకుండా ఆయన ఈ లోకానికి రిక్తుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? మానవ రీతిగా వచ్చాడు. హల్లెలూయా. మనిషి రీతిగా వచ్చాడు. ఇది ఒక దైవము, ఒక దేవుడై ఉన్న ఆయనకు అసాధ్యంగానే ఏది లేదు. ఆయన సమస్తం సాధ్యమే. అయినా కూడా నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను ఆయనతో ఆయన మళ్ళీ ఏకపరచుకోవడానికి, నీవు పోగొట్టుకున్నదాన్ని నీకు ఇవ్వడానికి. ఇదిగో నీవేం పోగొట్టుకున్నావు అంటే జీవమును పోగొట్టుకున్నావు. నీవేం పోగొట్టుకున్నావు అంటే ఆయన గుణగణాలను పోగొట్టుకున్నావు. నీవేం పోగొట్టుకున్నావు అంటే ఆయన తేజస్సుని పోగొట్టుకున్నావు. ఆయన జీవాన్ని పోగొట్టుకున్నావు. హల్లెలూయా. అలా తిరిగి ఇవ్వాలంటే మళ్ళీ ఎవరో మనుషులు వస్తే అది జరగదు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చారు, అది జరగలేదు. కాబట్టి తిరిగి దేవుడే మళ్ళీ ఈ లోకానికి ఆయన మనుష్య రీతిగా, ఎందుకు మనుష్య రీతి వచ్చిందంటే ఆయన ఆది కాలంలో చూస్తే ఇదిగో మనిషిని తయారు చేసిన తన పోలికలో తయారు చేశాడు. ఆయన పోలికలో నిన్ను నన్ను రూపొందించుకున్నాడు. ఆయన గుణగాలు నీలో ఉన్నాయి. ఆయన ఐటు పెడల్పు ఎత్తుదల కానీ ఆయన గుణగణాలతో మనం ఉన్నాం. కాబట్టి ఆయన మళ్ళీ మన పోలికలో నీ రూపంలో నా రూపంలో ఈ లోకానికి వచ్చింది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే నీవు నశించకూడదు అనేది ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న వాళ్ళ మనం నశించకూడదు అనే ఉద్దేశం. ఇక్కడ ఏ ఒక్కరు నశించకూడదు, లోకంలో ఏ ఒక్కరు నశించకూడదు. ఎందుకంటే వారు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. మనుషులు వారు చూడండి, అందుకే చూస్తున్నారు కానీ కళ్ళు లేనట్టున్నారు, నడుస్తున్నారు కానీ కాళ్ళు లేనట్టున్నారు, ఎందుకో వాళ్ళ చేతులు ఉన్నాయి కానీ చేతులు లేనట్టున్నారు అన్నట్టుగా, చెవులుండి విననోళ్ళ వారుగా, చూపుండి చూడనోళ్ళ వారుగా ఉన్నారు ప్రజలు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ చూపును సరి చేయడానికి, వారి వెనికిడిని సరి చేయడానికి, వారు విన్నది అబద్ధం, మీరు దేవదూతలుగా మారిపోతారు అన్నది అబద్ధం. హల్లెలూయా. సో కాబట్టి మీరు తిరిగి ఆయన మళ్ళీ మనలను దేవునితో ఏకపరచుకోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే సంతోషం, మునుకున్న సమాధానం, మునుకున్న సంతోషం నీకు నాకు ఇవ్వడానికి దేవుడు 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రూపంలో ఆయన ఈ లోకానికి రక్షకుడుగా అవతరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇలాగా ఎందుకు వచ్చాడు అని అంటే నీవు కోల్పోయిన ప్రతిదీ కూడా మళ్ళీ ఆయన తిరిగి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమిస్తున్నాడు, వేల కట్టలేము మనం. అందుకే వేల పెట్టి మీరు కొనబడ్డారు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేల పెట్టి మీరు కొనబడ్డారు, నా రక్తం ఇచ్చి నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని నేను కొన్నాను అని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారా మనం పాప విముక్తం అవ్వడానికి, ఆయన రక్తం చిందించడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో సిలువ మరణం అవునంతగా ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఇంకా ఇంకా మనం చెప్పొచ్చు, సిలువ మరణం అంతగా నేను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికన్నా ఎక్కువ మనల్ని ఇచ్చి ఈ లోకానికి ఆయన వచ్చాడు. జీవవాయువు ఊదినప్పుడు మనలో జీవాత్మ వచ్చింది. అదే జీవము యోహాను సువార్త మనం చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ద్వారా మళ్ళీ మనలను తనతో జీవాత్మను నిన్ను నన్ను కలుపుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఒకసారి చూడండి, మన మత్తయి సువార్తలో ఒకసారి ఒక మాట చూద్దాం. అది ఏమనంటే వెలుగు గురించిన ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయల్లో కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇది జరిగిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రవచించబడింది, యెషయా ద్వారా ప్రవచించబడింది. ఏమి ప్రవచించాడు యెషయా అంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారన్న దానికి ఇక్కడ ఒక రుజువు మనం చూస్తున్నాం. ఏ రుజువు మనం చూస్తున్నాం అంటే, ఇక్కడ మనుషులు ఎలా, జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దాను ఆ ప్రాంతం, సముద్ర ప్రాంతాలు అన్నిటిలో ఏం చూస్తున్నాం అంటే ప్రజలు ఎలా ఉన్నారు, గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు ఉన్నారు, చీకటిలో ఉన్నారంట. తర్వాత మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్న దేశాలు, ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే చీకటిలో ఉన్నట్టుగా ఉన్నాయి, మరణ ఛాయతో ఉన్నట్టుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ, చీకటి దేనికి సదృశ్యం అంటే పాపముతో నిండుకున్న దానికి. హల్లెలూయా. మరణ ఛాయ అంటే ఇదిగో మనుషులు నశించిపోతున్నారు, ఇంకా మరణమే వాళ్ళకు దిక్కుగా ఉన్నది, వాళ్ళు మరణం ముందే ఆ దానికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశాలు అవి ఉన్నాయి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఈ ప్రజలు ఉన్నారు. అలాంటి వారికి ఏం కలిగింది, వెలుగు ఉదయించెను. హల్లెలూయా.
అలాంటి వారికి వెలుగు ఉదయించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతకు ముందు మనం గమనిస్తే అంతకుముందు వెలుగు లేదా? వెలుగున్నది. అంతకుముందు చీకటి ఉన్నది. కానీ ఇది ప్రత్యేకించి మనం గమనిస్తే ఆ ప్రజలు వెలుగులో లేరు, వాళ్ళు చీకటి బ్రతుకులలో ఉన్నారు. వాళ్ళ జీవన విధానం అంతా కూడా పాపము వ్యసనాలతో నిండిపోయి ఉన్నది. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే మరణ ఛాయలో ఉన్నారు. ఇంకో మరణం అంచులోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నశించడానికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళు చనిపోవడానికి దగ్గర ఉన్నారు. అలాంటి జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు వారి ప్రాంతంలో యేసుప్రభువు వారు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నప్పుడు ఆ ప్రజలలో ఏం కలిగిందంటే వెలుగు కలిగెను. హల్లెలూయా. ఏంటమ్మా? వెలుగు ఉదయించింది. చూడండి, యేసుప్రభువు ఇందాక మనం చెప్తున్నాం ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ఏం చేస్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం మళ్ళీ మనం గమనిస్తే ఒక మాట చూద్దాం. ఆయన ఏముందంట? జీవం ఉన్నది. ఆ జీవము మనుషులను వెలుగు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఒకసారి చూడండి, పక్కలకు తిరిగి ఒక మాట చెప్పండి. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయనలో ఏమున్నదమ్మా? జీవం ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మరణ ఛాయలో ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారు? మరణ ఛాయలో నివసిస్తున్నారు. అంటే పాపము, శాపము చేసిన పనులన్నీ కూడా వాళ్ళు దేవుని ఎరగక వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా మరణంకు దగ్గరలో వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు లోకం మనం గమనిస్తే యేసుప్రభువు వారు రాకముందు లోకాన్ని చూసినప్పుడు లోకం ఎలా ఉందంటే అలాగ మొత్తం అట్టుడికిపోయింది. అంతా కూడా పాపంతో నిండిపోయింది. మనుషులు అంతా కూడా మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ వారికి నచ్చినట్టు, వారి ఆలోచనకు నచ్చినట్టు, వాళ్ళ బుద్ధి అనుసరిస్తూ వాళ్ళు జీవిస్తూ వారు నరకానికి పాత్రలు అవడానికి సిద్ధపడ్డట్లుగా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా నేను వదిలేస్తే నా ప్రియమైన పిల్లలు, నా ప్రియమైన వాళ్ళు నేను వదిలేసినంటే అంత కూడా నరకానికి పాత్రలు అయిపోతారు, వారు నశించిపోతారు. కాబట్టి మళ్ళీ నేనే ఈ లోకానికి వెళ్తే ఖచ్చితంగా వారిని తిరిగి నేను సంపాదించుకుంటాను. హల్లెలూయా. తిరిగి నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన, ఎందుకంటే ఎవరు? నిత్యుడగు తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరమ్మా? నిత్యుడగు తండ్రి. ఆ తండ్రి, ఆ సమాధానకర్తైన తండ్రి మళ్ళీ నీతో సమాధాన పడి నిన్ను సమాధానపరచడానికి, నిన్ను మళ్ళీ ఏకపరచడానికి, నీతో మాట్లాడడానికి నీలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ తర్వాత చంచలత్వం, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా నెమ్మది లేనితనము, ఇదిగో అది కావాలని రకరకాలని పరిగెత్తుతుంటావు. నీలో ఎలాంటి కూడా కొంచెం కూడా దేవుని యొక్క గుణగణాలు అన్ని కూడా నశించిపోయినాయి. అలాంటి సందర్భంలో దేవుడు చూసి మళ్ళీ నీలో ఆయన గుణగణాలు తిరిగి నింపడానికి హల్లెలూయా ఆయన లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం వస్తాం, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ ప్రాంతాల గుండా వెళ్ళినప్పుడు, అక్కడ కాపురం ఉన్నప్పుడు, ఆ ప్రాంతాలలో నివాసం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం ప్రజలు ఎలా ఉన్నారంటే వారికి వెలుగు ఉదయించినట్లు ఉన్నారనమాట. అంతకుముందు వాళ్ళు ఉక్కి బిక్కిరైన పరిస్థితులు ఉన్నారు. దేవుడు వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రకటన చేస్తున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అనేక మంది మార్పులకు వచ్చినారు. ఎంతో మంది దేవుని వెంబడిస్తూ వచ్చారు. వాళ్ళలో అందుకే వారికి ఏం కలిగిందమ్మా? వెలుగు ఉదయించెను అని రాయబడినది. ఈరోజు నేను వింటున్న మనము చూడండి, ఈరోజు నీకు వెలుగు, నీ వెలుగులో ఉన్నావా లేకపోతే మరణ ఛాయలో ఉన్నావా? ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నావు? నీలో జీవం లేకుండా, ఆయన గుణగానం లేవు నీలో లేకుండా, నీకు సమాధానం లేకుండా, శాంతి నెమ్మది లేకుండా ఏ పరిస్థితులు నీవు ఉన్నావు? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే యేసు ప్రభు ఎందుకు వచ్చిండు అని అంటే దాన్ని మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాన్ని మార్చడానికి వచ్చిండు. అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నీ లోపల మార్పు అనేది వస్తుంది. అందుకే మనం గమనిస్తే నిన్న మనం చూసాం, ఆయన ఎవరు అంటే ఆయన కుమారుడు అన్నాం.
కుమారుడు అనుగ్రహించబడను. ఎందుకు ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు? యోహాను సువార్త అలాగే మనం 3వ అధ్యాయము 16వ వచనం చదివితే అక్కడ మాట రాయబడింది ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మరొకసారి నశింపక, ఏం కాకుండా నశింపక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం నశిస్తుంది? హల్లెలూయా. ఏం నశించినాయి? మనలో ఉన్న గుణగానాలన్నీ కూడా నశించినాయి. తర్వాత ఒకవేళ మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎట్లా ఉండిపోదాం అంటాం. కొన్ని సంవత్సరాలు మనం చనిపోతాం. చనిపోయినప్పుడు ఏం నశిస్తుంది? శరీరం అనే ఈ యొక్క దాని భూమి మీద మనం దాన్ని వదిలేస్తాం. మరి ఆత్మ నశించకూడదు అంటే, హల్లెలూయా, ఆత్మ నశించకుండా ఉండాలి అంటే, దేవుని సన్నిధికి నీవు వెళ్ళాలంటే ఆయన కుమారుని యందు విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. ఆయన కుమారుని యందు నీవు విశ్వాసం ఇస్తే అప్పుడు నీవు నశించక నిత్య జీవానికి వారసుడవు, నిత్య జీవానికి నీవు వారసురాలుగా మారే ఒక మహత్తరమైన అవకాశము దేవుడు తిరిగి వచ్చిన తర్వాత నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఎంతో అమూల్యమైన వాళ్ళం, ఎంతో ఉన్నతమైన దేవుడు ఉన్నతంగా నిన్ను ఎంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు నిన్ను నశింప చేయకూడదని, నీవు నశించకూడదని. అందుకే నశించకుండా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత మనం గమనిస్తే మనలో మనం చూస్తే కుమారుడు వచ్చిందని మనం చూసాం. ఆయన ఎందుకు వచ్చిండు అని అంటే, ఆయన ఎందుకు కుమారుడు అనుగ్రహించింది అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఆయన నిత్యుడవు తండ్రి. ఎవరైనా నిత్యుడవు తండ్రి. ఆయన ఎల్లకాలం ఉన్నవాడు. అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, తర్వాత ఇంకా ముందు కూడా ఉన్నాడు, తర్వాత తరతరములకు ఆయన ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి కొంచెం మనం ముందుకెళ్తే ఒక మాట మనం చూస్తాం, వెలుగు కలిగేది అనే దానికోసం మనం వెలుగు కలిగింది. అంతకుముందు వాళ్ళు వెలుగు చూడలేరా? చూసాం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఉదయకాలం అందరం కూడా వెలుగు చూస్తాం. రాత్రి వరకు వెలుగులోనే ఉంటాం. కానీ వెలుగులో ఉండి కూడా చీకటి బ్రతుకులు, హల్లెలూయా, వెలుగులో ఉండి కూడా చీకటి బ్రతుకులు ఏదైతే ఉన్నాయో, చీకటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవిటిని దేవుడు తీసివేయమని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు వెలుగులో ఉన్నట్లే ఉంటారు, చూస్తున్నట్లే ఉంటారు, కానీ గుడ్డి వారిగా ఉన్నారు. వింటున్నట్లే ఉన్నారు, కానీ వినని వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారిలో మార్పు రావాలి అంటే దేవుని నామాన్ని విశ్వసించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు మార్పు రావాలంటే దేవుని నామాన్ని విశ్వసించాలి. ఆయన నీ మనోనేత్రం తెరువునట్టుగా దేవునికి నిన్ను సరెండర్ చేసుకోవాలి. ఎలాగ సరెండర్ చేసుకోవాలి అంటే, ఒకసారి మనం గమనిస్తే మరియమ్మని గురించి మనం ఇక్కడ ఆలోచన చేసుకోవచ్చు. మరియమ్మ ఆమె దగ్గరికి వచ్చి దేవుడికి వచ్చి, అమ్మ దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నప్పుడు వెంటనే శుభం ఏంటి, శుభవచనం ఏంటి అని చెప్పి అడగగానే, అమ్మ నీవు దేవుని కృపనందితివి, నీవు ఒక కుమారుని కందు. హల్లెలూయా. సో అక్కడ ఎంత చక్కగా ఆమె మాట్లాడింది చూడండి. మరియమ్మ లూకా సువార్తలో ఒక మాట మనం గమనిస్తే, అని చెప్పిన తర్వాత ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. రాత్రి ఈ వాక్యాన్ని నేను రిఫరెన్స్ తేలే, రాజు గురించి మాట్లాడితే దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. పుట్టక మునిపే మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతుంది. ఏమనంటే, ఆయన సర్వోన్నతుడు దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన ఎలా ఉంటాడంట, దావీదు సింహాసనమును ఆయనకు ఆయన ఇస్తాడు. రాజుగా వస్తున్నాడు ఆయన,
కానీ మరియమ్మ ఏం చెప్పిందంటే 38 వచనంలో మనం చూస్తే అక్కడ అందుకు మరియా ఇదిగో ప్రభువా దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అనేను. అంతటా దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చాలా సార్లు వాక్యం వింటాం, అన్ని వింటాం, కానీ ఈ జీవం నీలోకి రావాలంటే, ఆ వెలుగు నీవు చూడాలంటే, ఆ జీవం వెలుగై ఉన్నది నీవు కూడా వెలిగించబడాలంటే, నీ మనోనేత్రాలు తెరవబడాలంటే నీవేం చేయాలంటే దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. మరియమ్మ ఇష్టం లేదు, మరియమ్మ సొంత ఇష్టంతో కానీ సొంత ఆలోచనతో కానీ లేదు. ఇక్కడ దేవదూత మాట్లాడుతున్న మాటలను ఆమె అనుసరిస్తూ ఆమె అన్నది, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. నీ మాట చొప్పున జరుగునుగాక. ఇదిగో నీవు ఈరోజు, నేను ఈరోజు నీలో ఆయన జీవం కోల్పోయి నువ్వు ఇదిగో ఉన్నావు, జీవిస్తున్నట్లే ఉన్నావు, కానీ నీవు జీవం లేనివాడిగా ఉన్నావు. ఇదిగో చూస్తున్నట్లే ఉన్నావు, చూపు లేనివాడిగా, చూపు లేనిదానిగా ఉన్నావు. వింటున్నట్లే ఉన్నావు, వినలేని వాడుగా, వినికిడి లేని వాడుగా మనం ఉన్నాం. ఇలాంటి వాళ్ళకు దేవుడు ఏమన్నానంటే, ఇదిగో నీవు జీవం పొందుకోవాలి. నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కానీ అప్పుడు జరగాలంటే ఆయన చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. మరియమ్మ ఎలాగైతే సమర్పించుకున్నదో, యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆమె సమర్పించుకొని దేవుని చిత్తానికి ఆమె తల వంచింది. ఆ వంచింది కాబట్టి, ఆమె అలా ఉంది కాబట్టి ఈ లోకానికి దేవుని యొక్క ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన స్వయంగా మరియమ్మ యొక్క గర్భంలో ఆయన ఈ యొక్క భూలోకానికి రావడానికి పూనుకోవడం జరిగింది. నేను స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను ఇంకా దేవుడు అందరిలోకి అలా రావడానికి కాదు, కానీ హృదయంలోకి రావడానికి, విరిగి నలిగిన హృదయాన్ని చూస్తూ నీ హృదయంలో, నా హృదయంలో ఆయన రావడానికి ఈ రోజు కూడా, రేపు కూడా, ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆయన జీవం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నేనేం చేస్తున్నావు అంటే ఇష్టానుసారమైన ఆలోచన, ఇష్టానుసారమైన చూపు, ఇష్టానుసారమైన ప్రణాళిక, ఆయన ప్రణాళికకి ఏ మాత్రము మనము ఏం చేస్తలేము, జరిగించడానికి అనుమతించట్లే. హల్లెలూయా. ఆయన ప్రణాళికకు అనుమతించట్లే. ఎందుకు అనుమతించట్లేదు ఒకసారి ఆలోచన చేయి. ఇదే సందర్భంలో మనం చూస్తే క్రిస్మస్ లో ఈ ఆనందంలో భాగంగా అక్కడ హేరోదు రాజు పిలిపించినటువంటి శాస్త్రులు ఉన్నారు, ఆ పండితులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించాయా, మీరు మీ గ్రంథాలు తీసి ఎవరు ఈ రాజు ఎక్కడ పుట్టినో చూడండి అని అంటే, నిజంగా వాళ్ళు ఓపెన్ చేసి ఏం చెప్పారు, ఇదిగో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఆయన పుట్టాడని చెప్పి రాయబడిందని చెప్పి ఆయన మాట్లాడితే 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళు కాబట్టి రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పి హేరోదు రాజు ఈ సంగతిని విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులను సమకూర్చి, హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం మనం. ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను పిలిపించండి. ఏం చేసినమ్మా? వింటున్నారు? ఇక్కడనే ఉన్నారా అందరు? ఇక్కడ ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను పిలిపించాను. వీళ్ళకు ఏం తెలిసింది మరి? పిలిపించి ఏమన్నాడు చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఎవరు ఆ ప్రవక్త? మీకా ప్రవక్త. 5వ అధ్యాయం మనం 2వ వచనం చదువుకున్నాం.
ఇంతకుముందు మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనే మాట అక్కడ రాయబడింది. యూదులకు సంబంధించిన విషయంలో అక్కడ రాయబడింది ఏమనంటే, ఇదిగో నీవు అల్పమైన దాని కానీ నీలో నుంచి ఇగో నా ప్రజలను ఏలబోవాడు పుట్టబోతున్నాడు అని చెప్పి అక్కడ ప్రవక్త 500 సంవత్సరాలు, దాదాపుగా 500 సంవత్సరాల ముందే ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చినట్లుగా ఈ గ్రంథాలు తీసి వాళ్ళు అంటున్నారు. ఎవరు? శాస్త్రులు ఉన్నారు. మరొకసారి విన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? అంటే జ్ఞానవంతులు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే జ్ఞానవంతులు. ఆ ప్రాంతంలో వాళ్ళే ఉన్నతమైన స్థాయిలో ఉండి అనేక విషయాలను తెలియజేసే వాళ్ళు అనమాట. శాస్త్రులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, తత్వజ్ఞానం ఉన్నవాళ్ళు, తత్వం మాట్లాడేవాళ్ళు, తర్కించేవాళ్ళు, ఇంకా మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేసేవాళ్ళు అనమాట. ఆ శాస్త్రులు ఉన్నారు, వారిని వినిపించండి అనమాట. తర్వాత ఎవరు వినిపించండి? ప్రధాన యాజకులను కూడా, యాజకులకు కూడా ఈ విషయం తెలుస్తుంది, చాలా విషయాలు తెలుస్తాయని చెప్పి ప్రధాన యాజకులను, శాస్త్రులను వినిపించి, మీరు చూడండి అయ్యా మీ గ్రంథాలు అంటే వాళ్ళు ఓపెన్ చేసి బెత్లెహేములో ఆయన పుట్టాడు అని చెప్పి, పుడతాడు అని చెప్పి ఈ ప్రవక్త రాశాడయ్యా, అది బెత్లెహేములో ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మరియమ్మ దేవుని చిత్తానికి తనను తాను అర్పించుకున్నది. అలాగే ఇక్కడ పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వాళ్ళకు తెలుసు, గ్రంథం తెలుసు. ఏం తెలుసు? గ్రంథం తెలుసు. హల్లెలూయా. గ్రంథము చాలా చక్కగా తెలుసు. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసేసినప్పుడు ఏం చూసినప్పుడు ఇదిగో బెత్లెహేములో ఆయన పుడతాడని రాయబడినది, మీకా ప్రవక్త రాసిందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ గ్రంథం తెలిసిన వీళ్ళు ఎవరిని ఇగ్నోర్ చేసిండ్రు? ఈ గ్రంథం తెలిసిన వీళ్ళు దేవుని యొక్క పుట్టుకను వాళ్ళు ఇగ్నోర్ చేసిండ్రు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనకు చాలా తెలుసు. ఇగో మీరు ఇంతకుముందు వాక్యం విన్నారు, ఇదిగో నేను విన్నా, మీరు విన్నారు, అనేక సందర్భాల్లో అన్ని సందర్భాల్లో విన్నాం. కానీ ఈ విషయాన్ని ఏం చేస్తున్నాం అంటే పెడ చెవులు పెడుతున్నాం, వాక్యమే దాన్ని వదిలేస్తున్నాం, చూసి దాన్ని వదిలేస్తున్నాం, నడుస్తుందని వదిలేస్తున్నాం. ఇదిగో నువ్వు చూపున్నట్టు కానీ అసలైన దాన్ని చూడలేకపోతున్నావు, వింటున్నావు కానీ ఇదిగో సాధారణ యొక్క మాటల్ని వినడానికి కోరుకుంటున్నావు. ఎవరు నేను ప్రేరేపిస్తున్నారు? ఇదిగో సాధారణ ప్రేరేపించి నడిపిస్తే నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఎవరు నెట్టికెళ్తున్నట్టు నీవు నడుస్తున్నావు. కానీ అసలైన దాన్ని నువ్వు మర్చిపోయి ఇదిగో నీకు తెలుసు గ్రంథం, ఇదిగో నీవు గ్రంథాన్ని చూపెడుతున్నావు, రాజుకు మంచిగా మాట్లాడుతున్నావు, గ్రంథాన్ని తెలియజేస్తున్నావు. అలాగే చూడండి, యేసుప్రభుతోటి సాధారణ మాట్లాడుతున్నావు అంటే ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని నీవు తినొచ్చు కదా అని మాట్లాడుతుంది. ఇదిగో ఈ శిఖరం నుంచి నువ్వు కింది దిగిపో, నీవు దూకితే నీవు దేవుని యొక్క దూతల నుంచి నేను కాపాడుతాను, నేను పట్టుకుంటాను కదా అని ఇవన్నీ మాట్లాడుతుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే చాలా సార్లు మనకు తెలుసు, హల్లెలూయా, తెలిసి కూడా నీవు ఇగ్నోర్ చేస్తున్నావు చూసినావా? తెలిసి కూడా నీవు దాన్ని పట్టింపు లేకుండా ఉంటున్నావు చూసినావా? ఉదాసీనత వహిస్తున్నావు చూసినావా? అది చాలా ప్రమాదకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలిసి కూడా నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, అది చాలా ప్రమాదకరం. దేవునిలో జీవం ఉన్నదని నీకు తెలుసు, ఆయన శక్తివంతుడని నీకు తెలుసు, ఆయన మహత్కార్యం చేయవాడని నీకు తెలుసు, అయినా సరే నీవు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు. ఇక్కడ రాజుతో మాట్లాడి, అయ్యా బెత్లెహేములో పుడతాడయ్యా అని చెప్పాను. రాజు కూడా దాన్ని ఇగ్నోర్ చేశాడు. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన కోపం వచ్చింది, ఆయన చాలా మహాభయంకరమైన రాజు. ఎందుకంటే ఆయన చరిత్ర కొన్నిసార్లు చదివితే ఆయన తర్వాత ఏం చేశాడంటే ఈ 2 సంవత్సరాలు ఈ జ్ఞానులు వచ్చి ఆ చుక్క పుట్టిన తర్వాత ఆ స్టార్ చూసి జ్ఞానులు వచ్చే వరకు దాదాపుగా ప్రయాణం అంతా జరిగే వరకు ఒక 1.5 year 2 సంవత్సరాలు పట్టింది. వచ్చి మాట్లాడి అడిగినప్పటికీ ఆయన ఏమనుకున్నాడంటే, జ్ఞానులు మీరు పూజించరండి, నేను కూడా వచ్చి అన్నాడు. పూజించాలనుకున్నాడు కానీ ఆయన లోపల ఉద్దేశం వేరే ఉన్నది. ఎలాగైనా సరే ఆ యొక్క బాలుడను ఏం చేయాలి? అర్థం చేయాలి, చంపేయాలని కోరుకున్నాడు. వాళ్ళు వెళ్ళి పూజించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వర్తమానం వచ్చింది, అయ్యా మీరు వచ్చిన దారిలో మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే రాజు ఆ శిష్యులను చంపదూస్తున్నాడు అని చెప్పి దేవుని యొక్క దూత వారికి మళ్ళీ ఆ స్వప్నమందు వాళ్ళకు బోధిస్తే తిరిగి వాళ్ళు వేరే రూట్లో ప్రయాణం వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన కోపం వచ్చేసి ఏం చేస్తాడు? 2 సంవత్సరాల్లో ఉన్న లోపు పిల్లలు రాజు 2 సంవత్సరాల్లో ఎంతమంది ఉండొచ్చు చూడండి, ఎంత దారుణానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు చూడండి. 2 సంవత్సరాల్లో ఉన్న ప్రతి బాలుడను
మగ పిల్లవాళ్ళని అందరినీ కూడా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళని అందరినీ కూడా ఏం చేయాలి? మీరు చంపేయాలి. హల్లెలూయా అని ఆజ్ఞ జారీ చేశాడు. రాజుకు తెలుసు ఈయన రాజు పుడుతున్నాడని, శాస్త్రం జ్ఞానంలో చెప్పారు. ఆయన కూడా ఇగ్నోర్ చేశాడు. ఆయన కూడా పట్టించుకోలేడు. నేనుండగా ఇంకో రాజా, ఇంకేమున్నది? సింపుల్. ఆ 2 సంవత్సరాలే కదా పుట్టినాడు. ఎవరు? పుట్టిన అబ్బాయి చాలా చిన్న ఏజ్ ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు. 2 సంవత్సరాల లోపే ఉంటాడు. కాబట్టి 2 సంవత్సరాల కన్నా తక్కువ లోపున్న పిల్లలందరినీ చంపేయండి, ఇంకా 2 సంవత్సరాలు పైబడ్డలు కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అంచనా వేసుకున్నాడు 2 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసుకుని అందరిని కూడా చంపేయచ్చు. హల్లెలూయా. ఎంత దారుణమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి రాజు. చూడండి, పరిపాలకులు ఎలా ఉంటారంటే వారికి అడ్డుగా వస్తే ఏదైనా సరే దాన్ని వాళ్ళు అడ్డు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు కాదు, అందరు పరిపాలకులుగా కొందరు మాత్రం ఇలా చేస్తారు. ఈ రాజు లాంటి వాళ్ళు, ఏ రోజు రాజు లాంటి వాళ్ళు. సో కాబట్టి ఆయన అడ్డు తొలగించడానికి ఈ 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయించారు. మళ్ళీ దేవుడు ఏం చెప్తా, అయ్యా నీవు ఈ ప్రాంతం వెళ్ళకూడదు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో. హల్లెలూయా అని వర్తమానం రాగానే ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఆయన నివాసం ఉన్నాడు. సో అంటే ఎందుకు విషయం చెప్తున్నా అంటే, తెలిసి కూడా ఈరోజు ఈ క్రిస్మస్ శుభవార్త మనం చెప్పొచ్చు, కానీ అన్ని సందర్భాలు వింటాం. తెలిసి కూడా ఏం చేస్తామంటే దాన్ని మనం పట్టింపులోకి తీసుకో. చూడండి, మరి ఇంకా మనం గమనిస్తే దేవుడితో మాట్లాడుతున్న సాతాను కూడా వాక్యం తెలుసు. ఇదిగో నీ దేవుడు ఇట్లా అని చెప్పి అట్లా అని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత చూడండి, ఒక దయ్యం ఎదురుబడి యేసుప్రభుతో అంటది, అయ్యో సర్వోన్నతుని దేవుని కుమారుడా అని మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంత మాట్లాడుతుంది? సర్వోన్నతుని దేవుని కుమారుడా అంటే నిన్ను కనుక నన్ను కనుక అన్నాను సరే, నీవు సూపర్ మ్యాన్ అంటే నేను సూపర్ మ్యాన్ నాకు దుంకడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నన్ను పొగిడితే నేను ఇష్టం కాబట్టి నేను ఎంతగానో రెచ్చిపోయి పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ యేసయ్యకి తెలుసు వాడు ఎవడు. హల్లెలూయా. అందుకే ఏం చేశాడు? నీ ఊరకుండా వెళ్ళిపో అని చెప్పి గద్దించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు అలా జరిగింది. అంటే వాళ్ళకి వాక్యం తెలియదా? దయ్యానికి కూడా వాక్యము తెలుస్తుంది. సో నీవు ఇంకా అంతకు మించిన వాక్యం నీకు తెలియాలి. తెలిసినా కూడా నువ్వేం చేస్తున్నావు? పట్టింపు లేకుండా ఉంటున్నావు, పట్టించుకోకుండా ఉంటున్నావు. శాస్త్రులకు వాక్యం తెలియదా? తెలుసు. ప్రధాన యాజకులకు వాక్యం తెలియదా? తెలుసు. వాళ్ళకు ఇంత తెలిసి కూడా ఏం చేస్తున్నారంటే, నేను ఇంతకుముందు వినలేమా? ఏసే దేవుడు అని విన్నాం, ఒప్పుకున్నాం, అన్ని జరిగించినాం, కానీ ఇంకా ఏదో నీలో జీవం లేనట్టుగా నీవు నడుస్తున్నావు. నీలో జీవం లేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. మనలో ఏమడం చచ్చిన శవంలాగా, మరణ ఛాయలో ఉన్న ప్రజల్లాగా మనం జీవిస్తున్నాం. ఇంకా నీలో ఉల్లాసం లేదు, లేకపోతే నీలో పట్టుదల లేదు. ఇదిగో నీలో ఒక దేవుని యొక్క తేజస్సు మనలో నుంచి బయటికి వచ్చేటట్టుగా మనం ఉండాలి. అలాంటి జీవనం జీవించకుండా ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడతాం అంటే తోక మాటలు మాట్లాడతాం, తలకాయ మాటలు మాట్లాడతాం. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మనం తెలిసిన వాళ్ళు అవ్వకు తెలుసు దేవుడు వద్దన్నాడు, అది తినొద్దు స్వస్థవాన్ని. అయినా సరే వేరే వాళ్ళకి చెప్పంగానే అమ్మా మేము దేవుడిలా మారిపోతామా అనుకుందామా? చాలాసార్లు ఇట్లాంటివి మనం చేస్తాం. అందుకే తెలిసిన దాన్ని నీవు జాగ్రత్తగా వహించి దాన్ని జాగ్రత్త పడి నీలో మార్పు తెచ్చుకుంటే నీకు మేలుతో నింపబడతావు, నీవు జీవంతో నింపబడతావు, నీ వెలుగులోకి వస్తావు, దేవుని యొక్క వెలుగులో నీవు ఉంటావు. అప్పుడు చీకటి నీకు దారి అంటదు. కాబట్టి నీవు ముందుకు సాగుతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మరియమ్మను దీన్ని పోలుస్తున్నాం. ఏంటంటే మరియమ్మ దేవుని చిత్తానికి, దేవుని మాటకు తను సమర్పించుకున్నది. కానీ శాస్త్రం అలాగా, శాస్త్రులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు. ఆ తర్వాత శాస్త్రులు ఇప్పుడు అన్నారు, ఆ తర్వాత శాస్త్రులు ఏమంటున్నారు? తర్వాత రోజుల్లో ఆయన వ్యతిరేకించారు, ఆయన అద్భుతాలు చేసి వ్యతిరేకించారు. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు గుసగుసలు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ లోపల మీరు ఏం అర్థం చేసుకున్నారు నాకు తెలుసు అని చెప్పి దేవుడి వారితో మాట్లాడి గద్దించండి చాలాసార్లు. సో ఇట్లా చాలా మంది మనం ఏం చేస్తామంటే తెలిసి కూడా తప్పు చేస్తాం. ఇది చాలా ప్రమాదం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలిసి తప్పు చేస్తుంటాం చూసిరా, అది చాలా ప్రమాదం. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మీరు దేవుని యొక్క బిడ్డలు, దేవుని కుమారులు ఉండాలని. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులు ఉండడానికి ఇష్టపడం, ఆయన చిత్తానికి మనం ఒప్పుకోం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యేసే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నిజం మనసారి చెప్తున్నా, యేసే దేవుడు అని నువ్వు నమ్మితే మొత్తానికి నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండడానికి నీవు దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, నీ సొంత నడవడి కాదు, నీ ఆలోచన కాదు. దేవుడు ఏదైతే నేను నడిపిస్తాడో, కొన్నిసార్లు మళ్ళీ మన ఆలోచనలు వస్తాయి. ఆయన సరే దేవాన్ని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నా, ఏది నాకు బయలుపరుస్తావో దాని ప్రకారం నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయి అని చెప్పి మళ్ళీ మనం దేవుని అడగాలి. ఖచ్చితంగా దేవుడు ప్రతి మూమెంట్ నీకు సహాయం చేస్తాడు, ప్రతి నడవడిలో నీకు మేలుకో కలిగిస్తాడు. ఆయన ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెనువెంటనే ఉండి నీవు వెళ్ళు దారి నీకు చూపిస్తాడు. నీవు నడిచే త్రోవ నీకు వెలుగై ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవం ఎలా ఉంది? మనుషులకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. మనం గమనిస్తే వాక్యమై ఉన్న దేవుడు కీర్తన గ్రంథం చూస్తాం. ఏమనంటే నా పాదములకు లేదా నీ పాదములకు ఏంటది? వెలుగై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నడపడానికి ఆ దీపంలాగా నీకు ముందుగా ఉంటుంది వాక్యం. సో ప్రతిదీ కూడా మనం చూస్తాం. కానీ ఈ శాస్త్రులు ఏం చేసినంటే మంచిగా పండిన ఆ గ్రంథాలు తెలిసి చదివి చూపించారు. ఇది జరుగుతుందా, ప్రవక్త రాసుకున్నాడు అని చెప్పి అన్నారు. కానీ ఏం చేశారు? పక్కకు పెట్టేశారు. ఏముందిలే, ఇలాంటివి మనం ఎందుకు చెప్పలేం అన్నట్లుగా వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇలాగే ఉంటే మనం కూడా ఇగ్నోర్ చేస్తాం, పట్టింపు ఉండదు. చాలాసార్లు మనం వింటాం, దేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ వాడు అక్కడ వాడు, ఇక్కడ దొంగతాం అక్కడ దొంగతాం. అలాగ దొంగితే ప్రమాదం, మధ్యలో వాడిపోతాం, ఎక్కడ కాకుండా అయిపోతాం. అందుకే దాన్ని ఏమంటాం? నశించడం అంటారు. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? నశించిపోవడం అంటారు. ఆ నశింపు నీకు లేకుండా ఉండడానికే దేవుడు మళ్ళీ నేను తిరిగి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఇగ్నోర్ చేస్తాం. చూసినా అది చాలా ప్రమాదం అని చెప్పి. అందుకే వెచ్చగానన్నా ఉండాలి, ఉంటే చల్లగానన్నా ఉండాలి. నూనె వెచ్చగా ఉండకూడదని దేవుడు మాట్లాడాడు. నూనె వెచ్చగా ఉంటే నేను ఉమ్మి వేస్తాను, అంటే నేను వాళ్ళని త్రోసి వేస్తాను, వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పాడు. ఇక్కడ మనం ఎవరైనా సరే చూస్తున్నట్లే ఉండి నీలో గుడ్డితనం ఉంటే, వింటున్నట్లు ఉండి నీలో చెవుడు ఉంటే, నేను స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవం నీలో లేదు అని అర్థం. హల్లెలూయా. ఆయన జీవం నీలో లేదు. ఎందుకంటే నీవు కరెక్ట్గా చూస్తే నీలో ఆయన జీవం ఉన్నది. నీవు కరెక్ట్ వింటే నీలో ఆయన జీవం ఉన్నది. నీవు నడుస్తావు, నీవు పరిగెత్తుతావు, దేవుడు మాట్లాడి నువ్వు మాట్లాడతావు, దేవుడు చేసిన కార్యాలు నువ్వు చేస్తావు. ఆయన ఎలా మాట్లాడినో అలా మాట్లాడతావు, ఎలా ప్రేమించినో అలా ప్రేమిస్తావు, ఎలా చూసిండో అలా చూస్తావు, దేవుని చూపుతో నీవు చూస్తావు, ఆయనను ఆరాధిస్తావు. అంతకు మించి నీవు మనుషులను ప్రేమిస్తావు. హల్లెలూయా. సో ఇది నీలో లేకపోతే నీలో ఏం లేదు? జీవము నీలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఇప్పుడు కూడా ఇలాంటి స్థితిలో నీవు ఉంటే, మరణ ఛాయలో ఉన్నటువంటి స్థితిలో నీవు ఉంటే, వెలుగు చూడని స్థితిలో నీవు ఉంటే, చీకటి అంధకార క్రియల ద్వారా నీవు నడుస్తున్నావా, ఆ త్రోవకుండా నీవు వెళ్తే, ఇదిగో లేకపోతే నువ్వు వెచ్చగా నీవు ఉంటే, వెచ్చగా లేకుండా ఆ తర్వాత చల్లగా లేకుండా నువ్వు వెచ్చగా ఉంటే, ఇప్పటికైనా దేవుడు ఇచ్చే అవకాశం ఏంటంటే, ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఈ సందర్భాన్ని తీసుకున్న దేవుడు ఏమంటాడంటే, నీవు నా కుమారుడిగా ఉండడానికి నీలో నేను జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నీలో నేను వెలుగుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు నీ చిత్తాన్ని నాకు అప్పగిస్తే, హల్లెలూయా హల్లెలూయా, నీవు నీ చిత్తం కాదు, నీవు నాకు సమర్పించుకుంటే. అందుకే రోమా పత్రికలో 12వ అధ్యాయంలో చూస్తాం. ఏమనంటే, ఇదిగో ఈ లోకం దేవుని యొక్క చూస్తే లోక మర్యాదను అనుసరించగా ఉత్తమం అనుకూలమైనది సజీవ యాగముగా ఆయనకు మన శరీరమును సమర్పించుకోవాలి. ఏం చేయాలట? మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. చూడండి, చాలా లోతు అనే సజీవ యాగం అంటే ఉన్న పాటను నీవు దేవునికి సమర్పించుకోవాలి. నా తప్పు ఒకటి తప్పైంది, ఒకటి నేను తీసేసుకుంటా, లేకపోతే పలానాది సరి చేయాలి, అప్పుడు నేను వస్తా, లేకపోతే మందు అవుతా అది బంద్ చేసుకుంటా, లేకపోతే అబద్ధం ఆడతా అది బంద్ చేసుకుంటా, లేకపోతే ఇంకేదో తప్పు చేసినా ఆ తప్పును నేను పూడ్చుకుంటా, అప్పుడు నేను వస్తా అంటే నీ సొంతంగా నీవేమి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బురదలో ఇరుక్కున్నవాడు ఎంత జంప్ చేయడానికి పోయినా ఇంకా లోపలికి వెళ్తాడు తప్ప పైకి రాలేడు. కాబట్టి ఆయన ఎవరు నాగాలి? ఎవరో ఒకరు తాడేసి వాళ్ళని నాగితే తప్ప వాళ్ళు బయటికి రాలేరు. సో అందుకే దేవుని యొక్క సన్నిధిలో సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకుంటే
దేవుడు నీలో జీవాన్ని ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు నీలో జీవాన్ని ఉంచుతాడు. నీవు వెలుగులో ఉంటావు. అయితే చూడండి, ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఆయన కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? నీవు నశించకూడదు, నీలో జీవం ఉండాలని. హల్లెలూయా. నీ వెలుగులో నడవాలని, వెలుగు సంబంధమైన కార్యాలు నీ ద్వారా జరగాలని. నీవు వెలుగులో లేవు, నీవు చీకటి కార్యాలు చేస్తున్నావు, కానీ వెలుగు సంబంధమైన కార్యాలు నీలో జరగాలని దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి నీవు ఎలా ఉన్నావు ఈరోజు? శాస్త్రులు ప్రధానులా ఉన్నావా? ఏ రోజు రాజులా ఉన్నావా? దేవుడు ఆయనంటే దేవుడా నేను చూసుకుంటా అన్నట్లు నీవు ఉన్నావా? దేవుడు మస్తు, దేవుని యొక్క వాక్యం లేకపోతే ఇలాంటి మస్తు తిన్నాం, వచ్చినప్పుడు చూద్దాంలే. ప్రళయం వచ్చే ముందు అలాగనంట, అలా దేవుడు చెప్పిన తోటి ప్రళయం వస్తుంది, మీరు మారండి అంటే అందరూ నో అని ఇతను పిచ్చెక్కింది, ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు అన్నట్టు చేసినాడు. కానీ ఏమొచ్చింది? ప్రళయము వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్కు ఏదైతుందో ఒక పొల్లైనను అటు ఇటు కాకుండా నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా సరే, ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు ఏమనుకున్నా సరే, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. నెరవేరి తీరుతుంది. ఇంతవరకు నెరవేరింది, ఇక ముందట కూడా ఏదైతే రాయబడిందో అది నెరవేరి తీరుతుంది. మనము చనిపోవచ్చు, తర్వాత తరం రావచ్చు, ఖచ్చితంగా ఈ వాక్ ఏదైతే విడుదల చేయబడిందో అది నెరవేరి తీరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా మందికి చాలా విధాలుగా వాక్యం తెలిసి కూడా వాక్యం మాట్లాడతారు. కొందరైతే వాక్యాన్ని ప్రవచిస్తారు, వాక్యం మాట్లాడతారు, కానీ దయ్యం కూడా మాట్లాడేది, వాక్యం ప్రవచించింది. కానీ జాగ్రత్త, మనం మాట్లాడినంత మాత్రాన మనకేదో వచ్చని కాదు, నీలోనేమేముండదు, చీకటి బ్రతుకుండి మాట్లాడితే ఏం లాభం? హల్లెలూయా. నీతో సమాధానమే లేదు, నీవు మాట్లాడితే ఏం లాభం? చూడండి, శాస్త్రంలోకి తెలుసు కానీ వాళ్ళు మాట్లాడేందుకు వదిలేసారు. యేసుప్రభు పుట్టుక గురించి వాళ్ళు వేడుకలు చేసుకోలేదు, అసలు ఈ పుట్టిన సందర్భాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు శాస్త్రం. కానీ ఎవరు జ్ఞానం మాత్రం తీసుకున్నారు. హల్లెలూయా. మరియమ్మ మాత్రం తీసుకున్నది. జ్ఞానం తీసుకుని చేసినట్టే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి ఆ నక్షత్రము ఆగిన ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ బహుమతులు, సాంప్రాణి భోగం ఇవన్నీ కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు దేవుని సన్నిధిలో. ఒకవేళ నీవు సరైన రీతిగా ఉంటే నిన్ను నీవు సమర్పించుకోవడానికి, ఇదిగో నీవు తెచ్చిన దాన్ని నీవు సమర్పిస్తావు, అలాగే నిన్ను నీవు సజీవంగా సమర్పించుకుంటావు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీలో జీవాన్ని ఉంచుతాడు. చూడండి, ఈ జీవం ఎప్పటివరకు ఉంటుందమ్మా? ఈ ఇచ్చిన జీవం ఎప్పటివరకు ఉంటుంది? ఇది కొన్ని రోజులు నుండి కొన్ని రోజులు పోదు. ఇది ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఆయన ఎవరమ్మా? నిత్యుడగు తండ్రి. నిత్యము నీవు జీవంతో నింపబడతావు. నీవు పరలోక రాజ్యంలో నీవు నిత్య జీవానికి వారసుడవై అక్కడ ఆయన జీవంతో నీవు కూడా అక్కడ నీవు ఉంటావు, ఆనందిస్తావు, గంతులు వేస్తావు. పరలోక రాజ్యంలో నీవు నాట్యం ఆడుతూ ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తుంటావు. ఆ జీవం అంత అంటే ఆయన జీవం అంతము లేనిది. ఒక మాట చెప్పాలంటే ఏం చెప్పచ్చు మనం? ఆయన జీవము అంతం లేనిది. హల్లెలూయా. ఆ అంతం లేని జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ అనుగ్రహించిన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడని ఒప్పుకుంటే ఖచ్చితంగా నీవేం చేయబడతావు అంటే నీలో జీవం వస్తుంది. ఆ జీవానికి అంతం లేదు. కాబట్టి ఎలా ఉన్నది ఈరోజు? రెండే మాటలు. మరియమ్మ దేవుని చిత్తానికి తను అర్పించుకుంది, కానీ శాస్త్రులు, ప్రధాన యాజకులు, తర్వాత హేరోదు రాజు దేవుని చిత్తాన్ని కానీ దేవుడు జరుగుతున్న పనులు కానీ వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి తెలుసు శాస్త్రం. ఈరోజు నీకు కూడా తెలుసు ఏసే దేవుడు అని తెలుసు, కానీ నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావా? చేస్తే చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చిందంటే నిన్ను రక్షించుకోవడానికి, నీవు నశించకూడదని, నిన్ను రక్షించుకోవడానికి, తనతో పాటు ఏకపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే ప్రాణం పెట్టేంత వరకు వెళ్ళిండు. నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టి వెలకట్టి ఆ రక్తాన్ని చిందించి నిన్ను మళ్ళీ ఆయనతో కలుపుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ప్రాణం పెట్టి వదిలేదే. ఇదిగో 3వ రోజున లేస్తాడంటే ఆయన తిరిగి లేచాడు. లేచి రుజువు పంచిండు. 40 రోజులు అనేక మందికి కనబడిండు. ఆ తర్వాత మళ్ళీ ఒకటి ఉంది, తిరిగి రానై ఉన్నాడు. అది కూడా బైబిల్లో ఉన్నది.
హల్లెలూయా. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషులు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే అంతవరకు సిద్ధపడి ఉన్నారో వారందరినీ దేవునితో పాటు ఆయన నిన్ను నన్ను తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు సిద్ధంగా ఉంటే దేవుణ్ణి నమ్మి ఆయన ఇగ్నోర్ చేయక ఆయన చిత్తానికి మనం అర్పించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా వేసపడదాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. నీ నామాన్ని అయ్యా ఈ దినం తండ్రి నాతో మాట్లాడావు ప్రభా. ఇదిగోనైనా మరియమ్మ నీ మాటకు లోబడి ఇదిగో నీ మాట చొప్పున జరుగును గాక అని మాట్లాడింది. ఈరోజు దేవుని మాట చొప్పున జరుగును గాక అని ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్నారో వారిలో దేవుని జీవం ఇప్పుడే విడుదల చేయబడుతుంది. వారిలో దేవుని జీవం ఇప్పుడు విడుదల చేయబడుతుంది. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే చాలా ప్రమాదం. నీవు దేవుని చిత్తానికి ఒప్పుకొని దేవుని నామానికి ఆయన నీతో మాట్లాడినట్టుని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నిత్యుడు తండ్రి. ఆయన మనలో జీవముండు. ఆ జీవాత్మ ఈ రంధ్రాలను ఊదినప్పుడు, నాసిక రంధ్రంలో ఊదినప్పుడు నీవు నేను జీవాత్మగా మారిపోయాం. అదే జీవాన్ని తిరిగి ఇవ్వడానికి ఇదిగో ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ప్రతి మనిషికి వెలుగై ఉన్నది. ఆ వెలుగులో నీవు ఉంటే నీలో పాపం ఉండదు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నేను నిత్య రాజ్యానికి వారసుడు కావాలి ప్రభా. అయితే నీ చిత్తాన్ని నాలో జరిగించయ్యా. నీ చిత్తాన్ని నాలో జరిగించు. నీవన్నట్లుగా నీవు కోరుకున్న రీతిగా నేను ఉన్నాను ప్రభా. సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. క్రిస్మస్ అనగా దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవడం. దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవడమే అసలైన క్రిస్మస్. ఆయన సన్నిధిలో ఉండి ఇగ్నోర్ చేయక దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి నిన్ను సమర్పించుకోవడమే అసలైన క్రిస్మస్ ఈరోజు. కాబట్టి నిన్ను నీవు సమర్పించుకో. దేవుని జీవాన్ని పొందుకో. వెలుగులో నడువు. ఆయన చిత్తానికి అనుగుణంగా పరలోక రాజ్యానికి వారసవడానికి మంచి ఒక అవకాశం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డను బలపరచండి. నీ శక్తి ప్రభావంతో నింపండి. నీ ఆత్మ కార్యం జరిగించండి ప్రభా. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావో గత రాత్రి కాల సమయంలో మేము నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మేము దాన్ని నిత్య జీవానికి ఎలా వారసులు అవుతామో ఈ రోజు ప్రభు మేము తెలుసుకున్నాం. నీ చిత్తానికి మేము ఒప్పుకుందుముగాక. సజీవ యాగము మేము ఒప్పుకుందుముగాక. ఆయన గొప్ప భాగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. ఇదిగో నాయన నీ కృప కలిగిన మాకు దయచేయండి. అయ్యా మాలో జీవం ఉన్నది ప్రభా. నీ జీవమే నాలో ఉన్నదని మేము నీ చిత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఒకవేళ లేకపోతే నీ చిత్తాన్ని ప్రభా మేము ఒప్పుకుందుముగాక. నీ కార్యము మధ్యలో జరిగించి మహిమ పొందమని ప్రతి బిడ్డను మీరు నింపండి, బలపరచండి. నీ జీవం వాళ్ళలో ఉండుగాక. వారి నిత్య జీవానికి వారసులు అవుదురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో